ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ తెలిపారు. రాజగారి తోటలో 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైన్లు, అదేవిధంగా శారదా కాలనీలో 75 లక్షల వ్యయంతో చేపడుతున్న డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులకి బుధవారం నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికబద్ధంగా పనులు చేపడుతుందని చెప్పారు. డొంక రోడ్డు మూడొంతెనల మార్గాన్ని 3 నెలల్లోపు పునరుద్ధరణ చేయడం జరుగుతుందని చెప్పారు. డిప్యూటీ మేయర్ సజిల, కార్పొరేటర్ పోతురాజు సమత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు నగరంలో అభివృద్ధిని పూర్తిగా అంచనా వేస్తూ ప్రతి ఒక్క చోట కూడా అవసరమైనటువంటి డ్రైన్స్ కానీ అలాగే రోడ్లు కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు పట్టించుకున్నటువంటి రాజాగారి తోటలో ఒక మెయిన్ డ్రైన్ ఒకటి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నగరంలో గతంలో పూర్తిగా పడకేసినటువంటి అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్క చోట కూడా ప్రజల ఆలోచనల్ని, వాళ్ళ అవసరాలని పరిగణలోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ల సహకారంతో పూర్తిగా ఏ ప్రాంతం కూడా అభివృద్ధికి వెనకబడకుండా అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. గత 5 నెలల నుంచి దాదాపు 8 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రధాన డ్రైన్లతో పాటు సీసీ రోడ్లు, అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిన్న మీరు చూశారు. డొంక రోడ్డు 3 వంతెనలు దాదాపు 15 సంవత్సరాల నుంచి నీళ్లు ఆగేటువంటి పరిస్థితి, అటు నుంచి చుక్క నీరు పడినా కూడా పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితుల నుంచి రాబోయేటువంటి 2-3 నెలల్లో ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెంది ఎక్కడ కూడా ఒక చుక్క నీరు ఆకుండా అటు నుంచి ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యం కలిగించేటువంటి విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా గుంటూరు నగర ప్రజలు ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా కూటమి నాయకులకు కానీ కార్పొరేటర్లకు కానీ దృష్టికి తీసుకొని వచ్చి తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి శారదా కాలనీ ప్రాంతంలో ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు నివసించేటువంటి మార్జిన్ ప్రాంతంలో గతంలో ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో అక్కడ మంచినీళ్ళు కలుషితమై ఒక మహిళ ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు. అటువంటి ప్రాంతంలో పూర్తిగా డ్రైన్లతో పాటు మంచినీటి పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 75 లక్షల రూపాయల వ్యయంతో ఆ ప్రాంతంలో డ్రైన్స్తో పాటు మంచినీటి పైప్ లైన్ కనెక్షన్స్ను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పూర్తిగా ఎక్కడైతే పేదలు నివసిస్తారో అటువంటి చోట్ల అన్ని చోట్ల కూడా వాళ్ళందరికీ కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ఈరోజు అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా పేద మధ్యతరగతి నివసించేటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా నగరంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకు దీటుగా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో శారదా కాలనీ కానీ, ప్రగతి నగర్ కానీ, బసవతారక నగర్ కానీ ఆ ప్రాంతాల్లో అవసరమైనటువంటి ప్రతి ఒక్క మౌలిక వసతులను కూడా కార్పొరేషన్ అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది.